హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి దగ్గర ముగ్గుల పోటీ నడుస్తుంది. మేము కూడా వచ్చినాము, పాల్గొన్నాము. వేయాలి ఇంటికి ముగ్గులు వేద్దాం పాతం ఇంకా సరే లేవండి. ఇక మేము ఇట్లా ముగ్గులు వేస్తున్నాం ఫ్రెండ్స్. అందరూ ముగ్గులు వేయటంలో బిజీగా ఉన్నారు. యాక్చువల్గా మాకు ముగ్గుల పోటీ ఉందని ముందే తెలీదు. 10:30కి కాంపిటీషన్ ఉంటే మాకు 10 o'clock తెలిసింది. ఇక మేము ఏ ముగ్గు ప్రాక్టీస్ చేయలేదు. కనీసం పార్టిసిపేట్ అయినా చేసి మీ అందరికీ ముగ్గులు చూపిద్దామనే ఉద్దేశంతో న్యూ ఇయర్కి వేసిన కలర్స్ ఉంటే ఇంకా అవి తీసుకొని ముగ్గు తీసుకొని వెళ్ళినాము. ఇక మేము మా గల్లీ వాళ్ళందరం వెళ్ళినాము. ఇంకా సరదాగా ముగ్గులు వేసినాం. ఇక ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే ముగ్గులు ఒకరిని మించి ఒకరు వేస్తున్నారు. అసలు చాలా బాగున్నాయి. మీరు కూడా చూడండి అన్నీ. వీళ్ళైతే చూడండి మొత్తం నవధాన్యాలు వేశారు. చాలా కలర్ఫుల్గా చేస్తున్నారు. అందరు ముగ్గులు బాగున్నాయి. అసలు ఒకరిని మించి ఒకరు డిఫరెంట్గా ఉన్నాయి. చూద్దాం ప్రైజ్ ఎవరికి వస్తుందో. వీడియో ఎండింగ్లో చూద్దాము. ఈ ముగ్గుల పోటీని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 6,000, సెకండ్ ప్రైజ్ 4,000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 3,000 ఫ్రెండ్స్. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉంటాయని చెప్పారు. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్గా అనిపించింది ప్రైజెస్ ఎవరికి వస్తాయని. అందరి ముగ్గులు బాగున్నాయి. జడ్జిమెంట్ ఇవ్వడం కష్టమే. మాకు 2 hours టైం అని చెప్పారు. 10:30 to 12:30. ఎండ అయితే మస్తు గట్టిగా కొట్టింది. అసలు వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. శ్రవంత అయిపోయిందా? సూపర్ ఉంది. అయితే మేము పార్టిసిపేట్ చేసిన ముగ్గుల పోటీలో రూల్స్ వచ్చేసి కంపల్సరీ చుక్కల ముగ్గులే వేయాలని చెప్పారు. ఎన్ని చుక్కలు ఎన్ని వరుసలు అనేది కూడా మెన్షన్ చేయాలి. అండ్ సంక్రాంతి థీమ్ మొత్తం ఫెస్టివల్ వైబ్స్ అన్ని కనిపించాలి. మా గల్లీ వాళ్ళ అందరం వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూర్చున్నాం నీడకి. ఇంకా 12:30 అయిపోయినాక పార్టిసిపేట్స్ అందరినీ ఇక్కడ స్టేజ్ దగ్గర గ్యాదర్ కమ్మని చెప్పారు. जननी ई सुषमा के जोष्ना. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చారు. మాకు కూడా వచ్చినాయి. అత్తమ్మ నేను మా సిస్టర్ వెళ్ళినాం కాబట్టి మాకు 3 గిఫ్ట్లు వచ్చినాయి. ఏం గిఫ్ట్ ఇచ్చారనేది లాస్ట్లో చూపిస్తాను. ఫైనల్గా ముగ్గులన్నీ ఒకసారి చూసేయండి. అయితే ఈ ముగ్గుల పోటీలో ముగ్గు వేయటానికి స్టార్టింగ్ 15 years కంప్లీట్ అయిన గర్ల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎవరి వరకు ఎంత పెద్దవాళ్ళైనా సరే వేయచ్చు. ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇస్తారు. ఇప్పుడైతే 70 members మొత్తం పార్టిసిపేట్ చేసినాం మేము. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అలా ముగ్గుల పోటీలో వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, అన్ని ముగ్గులను చూడటం ఒక దగ్గర కలర్ఫుల్గా అనిపించింది. ఇక్కడ వీళ్ళు వెంకటేశ్వర స్వామిని వేశారు. అలాగే ఫెస్టివల్ వైపు పోకుండా చెరుకు గడలు, కుండలు, ఆవును అన్నీ దింపారు.
ఇక్కడ వీళ్ళు మొత్తం వ్యవసాయంకి సంబంధించిన థీమ్ తీసుకున్నారు. ఇక్కడ 7 కొండల గోవిందుణ్ణి వేశారు. చాలామంది రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. అలాగే ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు కూడా చేసి పెట్టారు. ఇక్కడ చూడండి, ఇదైతే నాకు మస్తు నచ్చింది. ఒక చిన్న గుడిసె ముందు రాళ్ళ పైన కుండ పెట్టి కుండలో పాలు కూడా పెట్టి వంగించారు. చాలా మంచి అనిపించింది. ఇద్దరు ముగ్గురు మధ్యలో అమ్మవారిని పెట్టి ముగ్గేశారు. కానీ వాళ్ళకి ప్రైజెస్ రాలేదు ఫ్రెండ్స్. ముగ్గు చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, కానీ ఈ ఫెస్టివల్ థీమ్కి తీసుకోలేరు. నాకైతే ఈ ముగ్గు చాలా నచ్చింది ఫ్రెండ్స్. నేనైతే దీనికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నా. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ చుక్కలతోటి తిప్పుడు ముగ్గు అన్నీ మంచి ఉన్నాయి. గొబ్బెమ్మలు పెట్టారు, ఏదో ఆకుతోటి కూడా డెకరేట్ చేసిరు. నేనైతే దీనికే పక్కా ఫస్ట్ ప్రైజ్ అనుకున్నా, కానీ ఫైనల్గా చెప్తా ఏ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనేసి. వీళ్ళు రోజ్ పెటల్స్తో డెకరేట్ చేశారు. అయితే ఈ ముగ్గుల పోటీ అనేది 7 డివిజన్స్లోనేమో కండక్ట్ చేస్తున్నారంట. అన్ని డివిజన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఫైనల్ రంగోలీ కాంపిటీషన్ ఉంటుందంట. ఈ ముగ్గు మా గల్లీలో అక్క వేశారు. బాగుంది, కానీ తిప్పుడు ముగ్గు కానందుకు ప్రైజ్ రాలేదు. ఇక్కడైతే వీళ్ళు కలశం కూడా పెట్టారు. ఈ ముగ్గులన్నీ చూస్తుంటే నాకు ఒక కలర్ కాంబినేషన్ అర్థమైంది. ఎల్లో వేసి ఎల్లో పక్కకి ఏ కలర్ వేసినా కానీ అది హైలైట్ అవుతుంది. అందరూ మ్యాక్సిమం అలాగే వేశారు. అయితే ఒక్క బాక్స్లో ఒక్కరే వేయాలి ముగ్గు. ఎవరు హెల్పింగ్ చేయొద్దు, ఎవరిది వాళ్ళే వేసుకోవాలి. అయితే మనం నార్మల్ ఇంటి ముందు వేస్తే కలర్స్ తోటి ముగ్గేస్తే అంత లుక్ వస్తలేదు ఫ్రెండ్స్. ఇట్లా డిమ్ అనిపిస్తుంది కొంచెము. అయితే నేను వాళ్ళ దగ్గర తీసుకొని చూసిన అవి పొడి కలర్స్ ఉన్నాయి, దానిలో ఏది కలపకుండా ఉన్నాయి. వాళ్ళు జెల్లీతోటి మొత్తం ఇలా కొట్టేసి వేశారు. లుక్ చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా. ఇక్కడ చూడండి మా సంక్రాంతి హరిదాసు. ఇంకా ఇప్పుడు విన్నింగ్ రంగోలీస్ని చూద్దాం. ఫస్ట్ ప్రైజ్ ఈ నవధాన్యాలు వేసిన ముగ్గుకు వచ్చింది. ఇప్పుడు సెకండ్ ప్రైజ్. ఇది నాకు చాలా నచ్చిన ముగ్గుకు వచ్చింది. నేను ఫస్ట్ వస్తుంది అనుకున్నా, కానీ సెకండ్ వచ్చింది. థర్డ్ ప్రైజ్. వీళ్ళు మొత్తం న్యాచురల్ ఐటమ్స్ వాడారు. రియల్గా చెరుకు గడలు తీసుకొచ్చారు. అలాగే పిండి వంటలు కూడా పెట్టారు. సకినాలు, అరిసెలు అన్నీ పెట్టారు. కోడి పుంజులు కూడా వేశారు. ఇంకా మాకు పార్టిసిపేషన్ గిఫ్ట్గా ఈ వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఇక ఇంతటితో వీడియో కంప్లీట్ అయింది. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.